6 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని వలసపాకల గ్రామ పంచాయతీ ఆవరణలో జనసేన నాయకులు మాజీ గ్రామ ఉప సర్పంచ్ సలాది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా గ్రామ పెద్దలతో ఇతర పార్టీ పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సలాది శ్రీనివాసబాబు, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ తాతపూడి రామకృష్ణ, మాజీ ఎంపీపీ గుబ్బల వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, సిఐటియు మేడిశెట్టి వెంకటరమణలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు రాజకీయ నాయకుల అశ్రద్ధతో, వారి స్వార్థంతో గ్రామాలైన వాకలపూడి, వలసపాకల, రమణయ్యపేట, ఇంద్రపాలెం, చీడిగ, తూరంగి గ్రామాలకు గత 16 సంవత్సరాలుగా ఎన్నికలు లేకపోవడంతో అభివృద్ధి నోచుకోలేదని, ప్రత్యేక అధికారుల పాలనలో ఇది చాలా బాధాకరమని, అభివృద్ధికి నోచుకోని గ్రామాలుగా ఇవి ఉన్నాయని, ఇటు కార్పొరేషన్లో కానీ అటు పంచాయతీలో కానీ కలవకుండా ప్రత్యేక అధికారుల పాలనలో అభివృద్ధి లేక గ్రామాలు ఉన్నాయని తెలిపారు. అలాగే కోర్టులో కూడా ఉందని, దానిని అనుసరించి ముందుకు వెళ్లాలని, పంచాయతీ ఎలక్షన్లు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు రాజా, మాజీ ఎంపీటీసీలు సూరంపూడి రమణ, సత్తిబాబు, జనసేన నాయకురాలు గంగాద్రి, కూటమి నాయకులు పెరికల గౌతమ్, పిల్లి సత్తిబాబు, పడమటి వీరబాబు, గ్రామ పెద్దలు బాబురావు, శ్రీరామ్మూర్తి, ధర్మారావు, ఆర్టీసీ మూర్తి, అప్పారావు, శివ, కొల్లుబోయిన రాజు, అర్జున్, వర్మ, దుర్గాప్రసాద్, ఈగల వీరబాబు, బుర్రె ఆనందరావు గ్రామ యువత పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. దశాబ్దన్నర కాలంగా మనం భావితరాల భవిష్యత్తు ఈ 6 పంచాయతీల మీద 1,27,000 ఓట్లు ఉన్న జనాభా వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలకి ఓటు వేసే హక్కు కోల్పోయారు. అలాగే మనం చూస్తున్నాం, అభివృద్ధి అనేది చాలా అది ఇంకా అసలు అభివృద్ధి అనేదే లేదు. ఎలా ఉన్నది అలాగే ఉన్నాయి పంచాయతీలన్నీ కూడా. ఇప్పుడు ఈ 6 పంచాయతీల్లో వలసపాకలు చూసుకుంటే కేవలం ఇంటి పనుల మీదే ఇది ఆధారపడి ఉంది. ఎవరైనా ఇల్లు కట్టుకుంటుంటే ప్లాన్ అప్రూవల్ ఇలాంటివన్నీ ఇది తప్ప దీనికి ఆదాయం అనేదే లేదు. ఆ రోజు వాకలపూడి నుంచి విడిపోయేటప్పుడు వలసపాకల 1:9 రేషియోలో విడదీయడం జరిగింది. కానీ వలసపాకల పంచాయతీలోనే మంచి డెవలప్మెంట్ అనేది. ఈరోజు గ్రామ పెద్దలందరూ కలిసి ఇక్కడ సమావేశం అవడానికి కారణం ఏంటంటే ఎలక్షన్ గురించనే మీటింగ్ పెట్టారు. యాక్చువల్గా 3 టర్మ్స్ నుంచి ఇక్కడ ఎలక్షన్ బాడీయే లేదు. ఎలక్షన్ బాడీ లేకపోవడం వల్ల స్పెషల్ ఆఫీసర్కి లోకల్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళకి ఇది ఏటీఎంలో ఉంది. గ్రామ పంచాయతీలన్నీ వలసపాకల, వకలపూడి, రమణయ్యపేట, ఇంద్రపాలెం, చీడిగ, అలాగా మన తోరంగి, ఈ 5 గ్రామ పంచాయతీలు కూడా వచ్చిన 6 గ్రామ పంచాయతీలు కూడా ఎవరు వచ్చినా సరే ఈ పంచాయతీలకు ఎవరు ఎలక్షన్ కండక్ట్ చేయడానికి సపోర్ట్ చేయట్లేదు. ఇందులో కూడా ఈ రాజకీయ నాయకుల పాత్ర కూడా ఎక్కువగా ఉంది. వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఎలక్షన్ జరుగుతుంది. పోనీ వీళ్ళందరూ కలిసి ఏదో మున్సిపాలిటీలో కలిపేద్దాం, కార్పొరేషన్లో కలిసిపోతుంది అంటానికి ఇది జరిగే సమస్య కాదు. ఎలక్టెడ్ బాడీ ఎవరైనా ఉంటే దాన్ని తీర్మానం చేసి ముందుకు వెళ్తేనే మనం కార్పొరేషన్లో మిడ్ అవుతాం. దాని గురించి గతంలో మేము ఒక లాస్ట్ ఎలక్షన్కి మేము ఎలక్షన్ కమిషనర్ని కూడా కలిసాం. ఎలక్షన్ కమిషనర్ గారు టైం దగ్గర అయిపోయిందన్న ఉద్దేశంతో మాకు ఎలక్షన్ కండక్ట్ చేయడానికి కుదరదని చెప్పారు. నెక్స్ట్ వచ్చి ఎలక్షన్లో అన్నా సరే నోటిఫికేషన్లో ఎలక్షన్ చేస్తామన్నారు. ఆల్రెడీ దీని మీద మేము కోర్టుకు వెళ్ళాం. కోర్టులో కూడా స్టే ఉంది. కోర్టు కూడా జడ్జిమెంట్ కూడా ఇచ్చింది ఎలక్షన్ చేయాలని. మరి దాన్ని పెట్టుకుని మళ్ళీ అదంతా వదిలేసి మళ్ళీ ఇప్పుడు మనం మీటింగ్ మొదటి నుంచి వెళ్ళినట్టు అవుతుంది. ఆ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని అమలు జరపమని మనం ముందుకు వెళ్ళాలి. కలెక్టర్ గారిని మీట్ అవ్వాలి. వెళ్తే మనకేమైనా అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి అందరు గ్రామ ప్రజలందరూ కలిసి దాని మీద నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు వలసపాకల గ్రామ పంచాయతీలో సమావేశం జరుపుకున్నందుకు గ్రామ ప్రజలకి అందరికి కూడా పార్టీలకు అతీతంగా పెట్టుకున్నాం. ఏదేమైనా చెప్పాలి, గత పార్టీలు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరగాలి ఎలక్షన్ అంటే అప్పుడు జరగలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు జరగలేదు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే 16 సంవత్సరాలు అయింది. అంటే పాలకులకి చిత్తశుద్ధి లేదని మేము తెలుసుకోవాలి అందరూ కూడా. వలసపాకలో ఉన్నది 200 ఎకరాలతో వలసపాకలు సపరేట్ అయింది.
ఇందాక మన శ్రీనివాస్ చెప్పాడు 1:9 పన్ను ఇవ్వాలనేది జీవో ఉంది. హైకోర్టు జీవో ప్రకారంగా కూడా కలెక్టర్ గారికి కూడా ఇచ్చాం. ఆ ప్రకారంగా రేషియా ట్యాక్స్ ఇవ్వట్లేదు. వలసపాకల్లో అతిపెద్ద ఫ్యాక్టరీ పొల్యూషన్ నానో యూరియా ఫ్యాక్టరీ పెట్టారు. దానికి కూడా ఫ్యాక్టరీ వాళ్ళు వలసపాకలకి ఒక 10 మంది వర్కర్లు ఇమ్మని అడిగాం. ఇస్తామని చెప్తున్నారు తప్ప ఏమట్లేదు. ఏదో కళ్యాణ మండపాలు కంటి తుడుపుగా చేస్తున్నట్టు చేస్తున్నారు. ఎలక్షన్ జరగాలి, ఎలక్షన్ జరపట్లేదు. 16 సంవత్సరాల నుంచి కూడా మేము కూడా చాలా ప్రయత్నం చేసాం. రమణరాజు గారు అంతా తీసుకొచ్చి 6 పంచాయతీల్లో కూడా 2 సంవత్సరాల పాటు తిరిగి పోస్ట్ కార్డులు రాయించాం. అలాగే పంచాయతీ మినిస్టర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది, వినతిపత్రం ఇవ్వడం కూడా జరిగింది. తక్షణమే వలసపాకల గ్రామంతో పాటు 6 పంచాయతీలు కూడా ఎలక్షన్ జరపాలి. ఏదేమైనా స్పెషల్ ఆఫీసర్ల పాలన వల్ల వలసపాకల అభివృద్ధి కుంటుపడింది. ఏదైనా వర్క్ ఉందో ఎక్కడ జరుపుతున్నారో ఏంటో కూడా తెలియట్లేదు. గతంలో గేదెల కోసం షెడ్లు వచ్చినాయి, ఆ డబ్బులు ఏమైనాయో తెలియదు. అలాగే పశువులకి వాటర్ కోసం డబ్బులు వచ్చినాయి, ఒక ట్యాంక్ మాత్రం కట్టారు, 2వ ట్యాంక్ ఎక్కడ. నమస్కారం అండి. ఈరోజు వలసపాల గ్రామ పంచాయతీ ఆఫీస్లో ఇక్కడ గ్రామ పెద్దలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు అందరూ కూడా ఇక్కడ పెద్దలు కూడా అందరూ సమావేశం అయ్యండి. గత 14 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎలక్షన్ అనేది లేని వల్ల అభివృద్ధి కుంటుపడదన్న అందరూ భావన కాదు, నిజం అది. త్వరలో మన నాయకులు ఎమ్మెల్యే గారు ఆయన కూడా శాసనసభలో అడుగుతాం జరిగింది, ఇలా మన 6 గ్రామాల్లో పంచాయతీ ఎలక్షన్ పెట్టమని. కావున ఇది త్వరలో ఈ చర్య తీసుకుంటారని అందరూ కూడా ఒక ఆనందపడతారని నేను ఆశిస్తూ ఈ ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్ అర్జెంటుగా పెట్టాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను. మంచి కార్యక్రమానికి హాజరైనటువంటి వలసపాకల గ్రామ ప్రజలందరికీ ముఖ్యంగా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ 2012 ఫిబ్రవరి 14 మన గ్రామంలో బాడీ అనేది లాస్ట్ వర్కింగ్ డేగా మిగిలిపోయింది. అప్పటి నుంచి కూడా సుమారు 16 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల మరి మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఏదైతే ఆర్థిక సంఘం నిధులు పూర్తిగా వెనకపోతున్నాయి. మన గ్రామంలో కామన్ సైట్ అదే మన ఇల్లు కొత్తగా నిర్మించుకుని ఇళ్ల స్థలాలు కూడా తక్కువ అయిపోవడం వల్ల ప్లాన్లు కూడా పెద్దగా ఉండట్లేదు. కేవలం హౌస్ ట్యాక్స్ మీదే మనం ఆధారపడి పంచాయతీని రన్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఆ హౌస్ ట్యాక్స్ తోటి వచ్చిన జనరల్ ఫండ్స్ తోటే హౌస్ కీపింగ్ స్టాఫ్ని మెయింటైన్ చేసుకోవడం, అలాగే ఏదైనా డబ్బులు మిగిలితే చిన్న చిన్న డ్రైన్లు గట్ట పెట్టుకోవడం జరుగుతుంది. దీనివల్ల సుమారు 16 సంవత్సరాలుగా గ్రామాభివృద్ధి పూర్తిగా కుంటుపడి ఉంది. కాకపోతే ఏంటంటే మన పెద్దలు నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇది మన ఒక్క గ్రామానికి సంబంధించింది కాదు, సుమారు 6 గ్రామాలకు సంబంధించింది కాబట్టి 6 గ్రామాల పెద్దలతోటి కూడా చర్చించి ఒక ఉమ్మడిగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని మన స్థానిక శాసనసభ్యుల ద్వారా మన పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని కలవాలని ఒకసారి అనుకున్నాం. దాన్ని మళ్ళీ అటకెక్కించారు. ఈసారైనా సరే ఇనిషియేషన్ తీసుకొని త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని ఆలోచిస్తుంది కాబట్టి ఈ 6 గ్రామాల నుంచి కనీసం ఒక్కొక్క గ్రామం నుంచి 4-5 ఒక కమిటీగా వేసుకొని ఒక 25 మందిని 6 గ్రామాల నుంచి ఒక 30 మందిని వేసుకొని ఎక్కడికి వెళ్ళినా సరే మన అమరావతి వెళ్ళినా లేకపోతే కలెక్టర్ గారిని కలిసినా లేకపోతే పంచాయతీరాజ్ మినిస్టర్ని కలిసినా లేకపోతే సిఎస్ని కలిసినా ఎవరిని కలిసినా ఈ 30 మంది వెళ్ళి ఈ 6 గ్రామాలకు ఎన్నికలు జరిగే విధంగా ఒక ప్రణాళిక రూపొందించాల్సిందిగా, దానికి ఎవరో ఒకరు ఒక నాయకుడిని మనం ఎన్నుకుని ఎవరో ముందడుగు మనమే వేసాం కాబట్టి ఆ ఇనిషియేషన్ కూడా మనమే తీసుకొని అన్ని గ్రామాలతో కోఆర్డినేషన్ చేసుకొని ఇది సుమారు 1,14,000 మంది ఓటర్ల భవిష్యత్తు, గ్రామ ప్రజల భవిష్యత్తు కాబట్టి అందరూ కూడా బేషజాలు పోకుండా పార్టీలకు అతీతంగా ఎవరైతే దీంట్లో ఆ పార్టీ వాడు నాయకుడిగా పెట్టారు, ఈ పార్టీ వాడు నాయకుడిగా పెట్టారు కదా, తిరిగి కార్యక్రమం సాధించుకోగలిగేటటువంటి నాయకత్వాన్ని మనం 6 గ్రామాల నుంచి ఎంపిక చేసుకొని కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం.